హాయ్, ఇవాళ మనం ఆటో బార్డర్ అండ్ సీరియల్ నెంబర్ అయితే చూద్దామండి. ఇక్కడ చూడండి, నేను ఏదైనా నేమ్ ఎంట్రీ చేసినప్పుడు ఆటోమేటిక్గా బార్డర్ అండ్ సీరియల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రవి అని ఎంట్రీ చేశాను అనుకోండి, బార్డర్ సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకా వేరే ఏమైనా ఎంట్రీ చేసాను అనుకోండి, సీరియల్ నెంబర్ వచ్చింది కదా. ఒకవేళ నేను డిలీట్ చేశాను అనుకోండి, అది బార్డర్ సీరియల్ నెంబర్ కూడా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము తయారు చేసుకోవాలనుకుంటే వేరే షీట్ తీసుకున్నాను. ఇక్కడ అలాంటి ఫామ్లో ఏం లేదు. సో దీన్ని ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఎంతవరకు ఎంట్రీ చేయాలనుకుంటున్నామో ఆల్మోస్ట్ కొంచెం వరకు సెలెక్ట్ చేసుకొని హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళి కండిషన్ ఫార్మ్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రూల్ క్లిక్ చేయండి. న్యూ రూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ మనము ఎక్కడి నుంచి నేమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో నేమ్ సెలెక్ట్ చేసుకోండి. నేమ్ కింద సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ $5 వచ్చింది కదా. సో $5 కన్నా ముందు డాలర్ తీసేయండి, అంటే $5 కన్నా ముందు డాలర్ తీసేయండి, అంటే కలర్. సో అది దాని తర్వాత ఒక ఫార్ములా ఏంటంటే నాట్ ఈక్వల్ సింబల్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చేసాను అనమాట. నాట్ ఈక్వల్ టు ఇన్వర్టర్ కామర్స్ 2 ఇస్తే అంటే ఎంటీ కాకుండా ఉంటాయి, అంటే నాట్ ఎంటీ అయినప్పుడు బార్డర్ అవ్వాలన్నమాట. ఓకేనా? నాట్ ఎంటీ అయినప్పుడు ఫార్మాట్కి వెళ్ళి ఇక్కడ బార్డర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైనా ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట.